మంతా తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తం కూడా నిన్నటి నుంచి కూడా ఎడతెరపు లేకుండా అయితే వర్షాలు పడుతున్నాయి. దీంతో ఒకసారిగా జిల్లా వ్యాప్తం కూడా వాగులు వంకలు అయితే పొంగి పడుతున్నాయి. అయితే మరో పక్క చూసుకుంటే కనుక మంతా తుఫాన్ నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఒక పక్క ప్రజాప్రతినిధులు, మరో పక్క జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడికెక్కడ గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం గాని రాత్రి గాని కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మరింతగా ఉధృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. అలాగే ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నాయి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇప్పటికీ అటు భోగాపురం, పోస్పేట తీర ప్రాంత మత్స్యకారులను అయితే అలర్ట్ చేస్తారు. ఎవరు కూడా సముద్రంలో వేటకి వెళ్ళనీయకుండా వారికి అయితే హెచ్చరిక జారీ చేశారు. అలాగే అక్కడ సహాయ చర్యలు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ మేరకు అయితే ఏర్పాట్లు కూడా చేశారు. మరో పక్క తీసుకుంటే ఇటు మైదాన ప్రాంతాల్లో కూడా జిల్లా ప్రజలు అయితే లోతట్టు ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించారు. సుమారుగా 63 గ్రామాలను లోతట్టు ప్రాంతాలు ఉన్నట్టుగా అయితే గుర్తించారు. వీరిని సురక్షిత ప్రాంతాలు తరలించుకునేందుకు సుమారుగా 71 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఎప్పటికెప్పుడు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లో నిమగ్నమైంది. మరో పక్క కలెక్టరేట్ తో పాటు డివిజనల్ కేంద్రాలు, మండల కేంద్రాలు కూడా ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ఆ ఫోన్ నెంబర్లు అయితే అందుబాటులో ఉంచారు. ఎవరికైనా విపత్తికర పరిస్థితులు ఉంటే కనుక ఆ కంట్రోల్ రూములకు సంప్రదించాల్సిందిగా ఇప్పటికే కోరడం జరిగింది. మరి పక్క కంట్రోల్ రూమ్ నుంచి, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే అంచనా వేస్తున్నారు. మరో పక్క ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇతర అగ్నిబాబు సిబ్బంది కానీ, పోలీస్ శాఖ కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అటు తీర ప్రాంతాల్లో పరిశీలిస్తూ మత్స్యకారులను కూడా అలర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు రాత్రికి తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం మరింత అలర్ట్ గా అయింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రమాద స్థితిలో ఉంటే కనుక వారిని రక్షించేందుకు ఎప్పటికప్పుడు ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక పోలీస్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాలను ఎవరైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే కనుక వారిని సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరో పక్క చూసుకుంటే కంటే విజయనగరం జిల్లా కేంద్రం మీదుగా వెళ్ళే పలు రైలు రాకపోవడం కూడా బంద్ అయ్యాయి. పలు రైళ్లను అయితే రద్దు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అలాగే దీంతో పాటు మరో పక్క చూసుకుంటే కనుక ఈ నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు, అలాగే ఈదురుగాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా 3 మండలాల్లో అయితే కొద్దిగా వరి పంట అయితే నష్టం సంభవించింది. సుమారుగా 14 హెక్టార్లు వరి అయితే దెబ్బతిన్నట్లయితే అధికారులు అయితే అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అయితే నష్ట నివారణ చర్యల కోసం నివేదించారు. మరోపక్క చూసుకుంటే కానీ ఈ రోజు రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం అలర్ట్గా ఉంది. నిన్న నుంచి కురుస్తున్న వర్షాలతో ఒకసారిగా ఇటు జలాశయాలు కానీ, అటు నదులు, వాగులు, వంగలు కూడా పొంగిపడుతున్న పరిస్థితుంది. మన ప్రశ్న అయితే నెల్లిమల్ల చంపావతి నది వద్ద ఉన్న ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడొచ్చు. నది అయితే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ వరద నీరు అయితే ఒక్కగా దిగువ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితుంది. దీంతో పాటు ఇతర వాగులు, వంగలు కూడా పొంగిపరుస్తున్న పరిస్థితుంది. మరోపక్క జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ట నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో కిందకి నీరు వదలవలసిందిగా అక్కడ అయితే అధికారులు అయితే యంత్రాంగాన్ని సాధన చేశారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు తుఫాను సంబంధించి సమస్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. తీరం దాటిన తర్వాత కానీ, తీరం దాటే సమయంలో కానీ వచ్చే భారీ వర్షాలకు కానీ, ఈదురుగాలకు కానీ జరిగే నష్టాలను నివారించేందుకు సాధ్యమైనంత త్వరగా నివారణ చర్యలు తీసుకునేందుకు అధికారం అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉందని చెప్పవచ్చు. ఇది విజయనగరం జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.